రైస్తో పాయసం ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి. రైస్తోను ముందుగా 1 గంట ముందు నానబెట్టుకోవాలా రైస్ని. కడుక్కున్నాక బాగా ఇట్లాగా కడుక్కున్నాక ఇట్లా బాగా పిసుకోవాలి. లీటర్ పాలు బాగా కాగబెట్టుకోవాలా. పెట్టుకున్న బియ్యం బాగా నలిపాం కదా, ఇవి దీంట్లో వేసుకోవాలా. బాగా ఉడికిన తర్వాత అది యాలక్కాయలు వేసుకున్నాము. షుగర్ కూడా వేసుకోవాలా. బాగా ఉడికిన తర్వాత చూడండి బాగా ఉడికిపోద్ది. పాలల్లోనే ఉడకబెట్టాలి ఫ్రెండ్స్, వాటర్ వేయకూడదు అసలు. షుగర్ వేసుకోవాలా. మనకి స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ మేడ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మిల్క్ మేడ్ వేసుకుంటే టేస్ట్ వస్తుంది. షుగర్ కూడా ఉంటుంది దాంట్లో, అది వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పెళ్ళిళ్ళకి కూడా వేస్తారు ఫ్రెండ్స్ ఈ పాయసం. మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ మిల్క్ మేడ్ వేసుకోకపోయినా పర్వాలేదు, మీరు పాలల్లో చేసి వేసుకోవాలా. నెయ్యి వేసుకోవాలా. జీడిపప్పులు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలా. ద్రాక్ష వేసుకోవాలి. ఉప్పు అవి వేయించుకొని దీంట్లో వేసేసుకోవాలా. అయిపోయింది ఫ్రెండ్స్.